ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ ఆలయముగా ఉన్న పునరుత్థానుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ పునరుత్థాన బలము, శక్తి, శుభము నిత్యము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 5వ కీర్తన 3వ చరణం. నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. జీవము గల దేవుడైన యేసయ్య మందిరములో నాటబడిన వారై అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా కనబడుచు, యేసయ్య ప్రార్థనా మందిరములోని మేలులతో తృప్తి పొందుచు, ఆయన మందిరములోని సమృద్ధితో సంతృప్తి నొందుచు, ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదిగా ఎంచుకొని, ఆయన మందిరములో నివసించుట ధన్యతగా భావించి, మందిరం యొక్క గడప యొద్ద కనిపెట్టుకొని భక్తిహీనులతో గడుపుట కంటే ఆయన మందిరములో నిలిచి ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొని, పరలోకపు గవినిలో నిలిచి ఉన్న వారలారా, ఆయన మందిరమే మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నది, మేలులకు నిలయమై ఉన్నది. ఆత్మీయులకు ప్రార్థనా మందిరము చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది, చాలా ప్రశస్తమైనదిగా భావించుదురు. భక్తుడు దేవుని మందిరములో చిరకాలము నివాసము చేయవలనని కోరుకొనెను. తన రాజ్యము, తన సింహాసనము, తన పదవి, తన అధికారము ఇవన్నీ మందిరమును మించినవి కావు అని ఎరిగి ఉన్నాడు. అందుకే అట్టి వారిని మరెంతగానో యేసయ్య గణపరిచెను కదా, గొప్పవారిగా మార్చెను కదా, మనందరికీ పాఠముగా మాదిరిగా నిలిచి ఉంచెను కదా. దావీదు భక్తుడు ఇలాగు పాడెను, నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును అని. నా దేవుని ప్రియులారా, మనమందరము కూడా ఆయన సన్నిధిలో ఆయనకు కనబడుటకు సిద్ధపడవలెను. ఎలా సిద్ధపడవలెను అనగా, ప్రార్థనాపూర్వకముగా ప్రార్థనతో సంసిద్ధమై ఆయన సన్నిధిలో కాచి ఉండవలెను. అట్టి వారిగా మనం నిలిచి ఉన్నట్లయితే నిశ్చయముగా మన ప్రార్థనలన్నీ ఆయన సఫలము చేయును. నిజమే దైవజనాంగమా, ఉదయమున అని భక్తుడు సెలవిచ్చను కదా. మనము లేచిన వెంటనే మొదటి స్థానము యేసయ్యకు ఇవ్వవలెను కదా. ఉదయమున ఆయన సన్నిధిలో నిలిచి ప్రార్థనతో సంసిద్ధమై ఆయన ఎదుట కాచి ఉందము. ఎంత గొప్ప భాగ్యము కదా. ప్రార్థనతో సిద్ధపడి ఆయనకు కనపడెదము. మన హృదయములో ఉన్న భారమంతయు ఆయనకు తెలియపరచెదము. మన భారమంతయు, చింత అంతయు, మన వేదన అంతయు, మన హృదయములో ఉన్న కృతజ్ఞత అంతయు ఆయనకు మాత్రమే మనం చెప్పవలెను కదా. ఎందుకంటే ఆయన తప్ప మన వేరే ఆధారము లేదు. మనకు జవాబు ఇవ్వగలవారు ఆయన తప్ప మనకెవ్వరూ లేరు. మనము చెప్పినదంతయు చెయ్యువాడు ఆయనే, వినువాడు ఆయనే. భక్తుడైన దావీదు విషయములో తన జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రమాదము, మరణకరమైన స్థితి, శత్రువుల భీకర కార్యములు, అడుగడుగున ఎదురయ్యే మరణ పాశములు, వీటన్నిటిలో నుండి తప్పించబడుచు, కాపాడబడుచు సజీవుడైన ఆయన సన్నిధిలో నిలిచిన కదా. మన ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనే గనుక ప్రార్థన పూర్వకముగా సిద్ధపడి ఆయన సన్నిధిలో కాచి ఉందము. ఆయన కొరకు ఎదురు చూచెదము. నిశ్చయముగా మనమందరము ఆయన రాకడలో ఆయనతో కూడా యుగయుగములు నిలిచి ఉండునట్లుగా ఆయన కృప దయచేయును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మరొక్కసారి ప్రభా, మీ పాద సన్నిధిలో నీ మందిరములో గడిపే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతించుచున్నాం. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని లేఖనాలు సెలవిచ్చుచున్నాయి. అవును తండ్రి, నీ మందిరం నివసించువారు ధన్యులు అని లేఖనాలు సెలవిచ్చుచున్నాయి. మేమందరము కూడా శ్రేష్ఠులమై, ధన్యులమై నీ సన్నిధిలో కనబడినట్లుగా మీ మందిరములో మమ్మల్ని అందరినీ స్థిరపరచండి. అలాగే ప్రభా, మీ సన్నిధిలో ప్రభా ప్రార్థనతో సంసిద్ధముగా మీ సన్నిధిలో మేము కాచుకొని ఉన్నట్లుగా, మా ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వగలిగిన మీ వైపు ఎదురు చూచున్నట్లుగా మీరు కృప దయచేసి మీ నామాన్ని గణపరచుకోమని, మా ప్రార్థనలన్నీ మీరు సఫలము చేసినందుకై మిమ్మల్ని స్తుతించుచు మీ ఆగమమునకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు పేరట వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరు మీ కుటుంబస్తులు చేసిన ప్రార్థనలన్నీ నా దేవుడు సఫలము చేయును గాక. గాడ్ బ్లెస్ యూ.